ఆలూ పరోటా కోసం 1 కప్పు గోధుమ పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో సాఫ్ట్గా కలుపుకుని మూత పెట్టుకుని 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక మిక్సింగ్ బౌల్లోకి 2 మీడియం సైజ్ పొటాటోస్ను బాయిల్ చేసుకుని మ్యాష్ చేసుకుని వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా బాగా కలుపుకుని చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్న చపాతీ పిండిని కూడా చిన్న బాల్ లాగా చేసుకుని ఫస్ట్ చిన్నగా ఒత్తుకోవాలి. తర్వాత మధ్యలో ఆలూ స్టఫింగ్ని పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ పరోటా లాగా ఒత్తుకుని వేడిగా ఉండే పెనం మీద వేసుకుని 2 పక్కల కాల్చుకోవాలి. తర్వాత బటర్తో కానీ ఆయిల్తో కానీ 2 పక్కల మంచి కలర్ వచ్చినంత వరకు కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.